నంద్యాల ఉప ఎన్నికల వేళ వైకాపా బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభలో ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సార్, తల్లిదండ్రులు లేని అనాథను సార్ మానవత్వం చూపండి. అనాథను సార్ అని జడ్జి గారిని చూసి మరింత బిగ్గరగా కూడా ఏడవడం మొదలుపెట్టాడంట. పాపం జడ్జి గారికి మనసులో బాధ అనింది. జడ్జి గారు వెంటనే లాయర్ల వైపు తిరిగి చూసి, అనాథన్ అంటున్నాడు, ఇతగాడు చేసిన తప్పేమిటి అని చెప్పి లాయర్లను అడిగాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు లేచి నిలబడ్డాడు. నిలబడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమన్నారో తెలుసా? సార్, తల్లిని తండ్రిని చంపేసి వచ్చి ముద్దాయి బోన్లో నిలబడ్డాడు సార్ అని అన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేస్తాడు, చంపేస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు అదే సొంత మామ ఎన్టీ రామారావు గారి ఫోటోను బయటికి తీస్తాడు. తీసి అదే ఫోటోకు దండలేస్తాడు. దండలేసి మళ్ళా ఎన్నికలకు పోతాడు. చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి 3.5 సంవత్సరాలుగా మైనారిటీలకు వెన్నుపోటు పొడుస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మైనారిటీల మీద విపరీతమైన కపట ప్రేమ చూపిస్తాడు. ఇది బాబు గారి నైజం. 3.5 సంవత్సరాలుగా రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ అదే రైతుల మీద లేని ప్రేమను నటిస్తూ డ్రామాలు చేస్తాడు. ఇది బాబు గారి నైజం. 3.5 సంవత్సరాలుగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలను మాఫీ చేయకుండా ఆ అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడుస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి అక్క చెల్లెమ్మలను మోసం చేయడానికి మరో వంచనతో, మరో స్కీమ్తో రెడీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది బాబు గారి నైజం. 3.5 ఏళ్లగా కాపులను, కాపు కులస్తులను వెన్నుపోటు పొడుస్తాడు. కానీ నంద్యాల ఎన్నికలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుంటాడు. ఇది బాబు గారి నైజం. 3.5 ఏళ్లగా పిల్లల్ని, నిరుద్యోగుల్ని సైతం వదిలిపెట్టకుండా, చిన్నపిల్లలను సైతం కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా వెన్నుపోటు పొడి చేస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇదిగో బృది అంటాడు, అదిగో ఉద్యోగం అంటాడు, అంటూ మళ్ళీ కొత్త డ్రామాలతో మళ్ళీ తెరపైకి వస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది బాబు గారి నైజం. 3.5 సంవత్సరాలుగా ఏది వదలకుండా ఇసుక నుంచి రాజధాని భూముల దాకా చేయని అవినీతి ఉండదు. విపరీతమైన అవినీతి చేస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి నా అంత నిప్పు ఎవడు ఉన్నాడు అని చెప్పి పోజులు కొడతాడు. ఇది బాబు గారి నైజం. 3.5 ఏళ్లుగా గవర్నమెంట్ ఉద్యోగులకు డిఏలు కూడా సరిగ్గా ఇవ్వడు. 3.5 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎన్నికలకు ముందు క్రమబద్ధీకరిస్తానని అన్నాడు, క్రమబద్ధీకరించడు. 3.5 ఏళ్లుగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల పెన్షన్ సమస్యలను తీర్చడు. చివరకు 60 ఏళ్లకు రిటైర్మెంట్ వయసును పెంచేస్తూ ఆ తర్వాత అదే గవర్నమెంట్ ఉద్యోగులను 50 ఏళ్లకే రిటైర్ అయ్యేట్టుగా జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమాలు ఒకవైపున చేస్తాడు. వెన్నుపోటు పొడిచేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి అబ్బబ్బే అదేమీ లేదు అని చెప్పి మరో అబద్ధాలు ఆడుతాడు. ఇది బాబు గారి నైజం. చివరకు
తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడునని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇప్పుడు నంద్యాల ప్రజలంతా కూడా ఆ జడ్జి స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తునికి ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. బాబు గారి విషయానికి వస్తే ఇంకొక కథ కూడా గుర్తుకొస్తుంది, ఇంకొక సామెత కూడా గుర్తుకొస్తుంది. అదేమిటో తెలుసా? ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వారే ఉన్నారట. కన్న తల్లికి అన్నం పెట్టడానికి మనసు రాదట, కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి తన సొంత కుప్పం నియోజకవర్గానికి, తన సొంత నియోజకవర్గం కుప్పంకు ఏ మేలు చెయ్యని ఈ వ్యక్తి ఉప ఎన్నికలకు వచ్చేసరికి నంద్యాలకు మాత్రం అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే నిజంగా ఇదే సామెతే గుర్తుకొస్తుంది. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వాడిని సత్యహరిశ్చంద్రుడు అంటాం. జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వాడిని నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలులోనే చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో 2014 ఆగస్టు 15న అంటే ఇవాళ నుంచి 3 సంవత్సరాల కిందట కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలుకు వచ్చాడు. ముఖ్యమంత్రి హోదాగా కర్నూలుకు వచ్చాడు. ముఖ్యమంత్రి హోదాగా కర్నూలుకు వచ్చి జాతీయ జెండా సాక్షిగా, మహాత్మా గాంధీ సాక్షిగా, కర్నూలు ప్రజల సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. ఈ జిల్లా ప్రజలుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టు 15న కర్నూలుకు వచ్చి కర్నూలు ప్రజల సాక్షిగా కర్నూలులో తను అన్న మాటలేమిటో తెలుసా? కర్నూలుకు కొత్త ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీగా కర్నూలు, కర్నూలుకు ఉర్దూ యూనివర్సిటీ, అవుకు దగ్గర ఇండస్ట్రియల్ సిటీ, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్, ఆదోని ఇమిగనూరులో టెక్స్టైల్ క్లస్టర్లు, అపారెల్ పార్కులు, కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్, కర్నూలులో IIIT, కర్నూలులో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కర్నూలులో స్విమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కర్నూలులో రైల్వే వాగన్ల మరమ్మతుల కర్మాగారం, కర్నూలులో మైనింగ్ స్కూల్, కర్నూలులో ఫుడ్ పార్క్. ఇది జాబితా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ముఖ్యమంత్రిగా కర్నూలుకు వచ్చి ప్రజలందరి ముందర నిలబడి చెప్పిన వాగ్దానాలు ఇవి. 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా
లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య మంత్రి అంటామా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాట తప్పి మోసం చేస్తే కేసులుండవు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాట మీద నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే కేసుల మీద కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాడో అది చేయండి అని కాపులు 3.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ కాపులు కంచాలు భోగిస్తే కేసులున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు లంచాలు మింగితే లంచాలు మింగి ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా కేసులుండవు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 3.5 సంవత్సరాలతో ఉంది. ఒక్క ముస్లిం కూడా తన కేబినెట్ లో మంత్రి పదవి కూడా లేదు. కానీ ఉన్నట్టుండి నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఎటువంటి ప్రేమ ఉంది అనంటే బాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ ఎటువంటిది అనంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన సీటు కేవలం ఒకే ఒక్క సీటు. ఆ ఒక్క సీటు కూడా ఎవరికి ఇచ్చాడో తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముణ్ణి పీలేరులో గెలిపించేదాని కోసం ముస్లిం ఓట్లను విడగొట్టేదాని కోసం ఆ సీట్ ఇచ్చి ముస్లిం సోదరుని బలిపశువుని చేశాడు. ఇది చంద్రబాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా అబ్దుల్ గని, తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ గని హిందూపురానికి సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశాడు. అబ్దుల్ గని ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ హిందూపురం సీటును లాగేసుకొని తన బావమరిది బాలకృష్ణకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆ అబ్దుల్ గని గారికి ఏమైనా చేశాడా అనంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కాళ్ళకి ఏమైనా తిరుగుతా ఉన్నాడు అబ్దుల్ గని. ఇది బాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. లాల్ జాన్ బాషా అని అందరం కూడా పేరేనే వింటారు. గుంటూరు నుంచి పెద్ద మైనారిటీ కుటుంబం, పెద్ద ముస్లిం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం చాకిరీ చేశారు. ఆ లాల్ జాన్ బాషా గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా న్యాయం చేశారో మనం అంతా కూడా చూసాం.